బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు వారం రోజుల్లోగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు 10 రాష్ట్రాలకు అధ్యక్ష ఎన్నికలు పూర్తి చేయబోతుంది బీజేపీ. మరి తెలుగు రాష్ట్రాల్లో పగ్గాలు పట్టుకునేదెవరు? లెట్స్ వాచ్. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. జాతీయ అధ్యక్షుడి విషయంలో క్లారిటీ రాకపోవడంతో పలు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికను పెండింగ్లో పెట్టింది. ఆయా రాష్ట్రాలకు ఎలిజిబిలిటీ వచ్చినా తాత్సారం చేసింది. 14 రాష్ట్రాలకు అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసినా మిగతా రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికను నిర్వహించకుండా ఆపేసింది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగాలంటే సగం రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే దానిపై ఆ పార్టీలో క్లారిటీ వచ్చింది. దీంతో వారం రోజుల్లో 10 రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేయాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం డిసైడ్ అయింది. ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలకు సమాచారం ఇచ్చింది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు కూడా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల అధికారులు పార్టీ సంస్థాగత ఎన్నిక జాతీయ రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ ప్రకటించారు. ఈ ఎన్నికలు పూర్తి కాగానే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష, నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఎన్నిక కోసం ఒకరోజు నోటిఫికేషన్ ఇవ్వడం, రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, మూడవ రోజు ఎన్నిక ఉంటుంది. ఒకరోజు నామినేషన్లు, రెండో రోజు ఎన్నిక కూడా ఉండొచ్చు. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి సభ ఉంటుంది. ఆ సభలో అధ్యక్షుణ్ణి ప్రకటిస్తారు. పండుగ వాతావరణంలో అధ్యక్ష ఎన్నిక జరగాలి అనేది బీజేపీ కాన్సెప్ట్. ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక ఇదే విధంగా జరిగింది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా ఆశావహులు అనుకున్న వారంతా నామినేషన్లు వేస్తారా, లేదంటే అధిష్టానమే నామినేషన్లు వేసే వారిని నిర్ణయించిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ నెల 30న నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. ఆ తర్వాత అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవిపై ఇప్పటికే కొందరు నాయకులు కర్చీఫ్ వేశారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహులు చేయని ప్రయత్నం లేదు. వాళ్లలో 10 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్న సీనియర్లు కూడా ఉన్నారు. ఆశావహులు ఎందరున్నా పురంధేశ్వరి అధ్యక్షురాలిగా ఏపీలో అధికారంలో భాగస్వామ్యం వచ్చిందని, అలాగే ఏపీ సీఎంతో సరైన కమ్యూనికేషన్ ఉండాలన్నా పురంధేశ్వరి అధ్యక్షురాలిగా ఉండాలి అనేది బీజేపీ ఆలోచనగా చెప్పుకుంటున్నారు. తన అధ్యక్ష పదవీ కాలం పూర్తిగా 3 ఏళ్లుండేలా చూడాలని పురంధేశ్వరి అధిష్టానాన్ని కోరారట. అంటే మరొక సంవత్సరం పాటు పురంధేశ్వరిని అధ్యక్షురాలుగా కొనసాగించాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో పురంధేశ్వరిని వినియోగించుకోవడంపై అధిష్టానం ఆలోచిస్తున్నా పురంధేశ్వరి రిక్వెస్ట్ గురించి ఏం ఆలోచించారు అనేది తెలియాల్సి ఉంది.